అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు సాయి అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఫస్ట్ టైం నేను లాల్ దర్వాజా టెంపుల్ సైడ్ వెళ్తున్నానండి. ఇంతవరకు ఎప్పుడు టెంపుల్ చూడలేదండి, ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఒక దిక్కైతే వర్షం చాలా వస్తుంది, బట్ మా ఆమె వినడం లేదు. ఇంతవరకు టెంపుల్ చూడలేదు, తీసుకెళ్తావా లేదా అంటే తన కోసం సరే పోదాంపా అని చెప్పి వెళ్ళానండి. బట్ వెళ్ళాక చాలా బాగా అనిపించిందండి. బికాస్ టెంపుల్ చాలా బాగుందండి. అమ్మవారు చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ ఏవైతే లైన్ కనిపిస్తుందో అండి, ఈ లైను ఆడపడుచుల కోసం అంట. సో ఎవరైతే బోనం తీసుకుని వస్తారో ఆ ప్రత్యేకమైన లైన్లో వెళ్ళి బోనం అనేది అమ్మవారికి సమర్పించాలి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అదే గోల్డెన్ కలర్లో ఉన్న టెంపుల్, అదే మన లాల్ దర్వాజా టెంపుల్. వాస్తవానికి టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ సింహవాహిని మహాంకాళి దేవాలయం అండి. అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత మంచిగా అలంకరణ చేశారో. డిఫరెంట్ వెజిటేబుల్స్తో ఈ అమ్మవారిని అలంకరణ చేశారండి. సో చూస్తున్నారు కదా, ఒక దిక్కైతే వర్షం చాలా వస్తుంది, బట్ బయట వెయిట్ చేసామండి. 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు గేట్ అనేది ఓపెన్ చేశారు. ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయిందండి. యాక్చువల్లీ మేము అనుకోలేదు అమ్మవారి దగ్గరికి వెళ్తాము, దర్శనం చేసుకుంటామని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మవారు మమ్మల్ని పిలిచింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి, దర్శనం చేస్తున్నాము. అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారు. ఆ వెజిటేబుల్స్, నిమ్మకాయలు, ఆ సాంబ్రాణి, డిఫరెంట్గా ఉన్నారండి అమ్మవారు. చాలా పవర్ఫుల్ మాత అండి. కోరిన కోరికలు నెరవేరుతాయి. జై మాతాది.